చాలా చిన్న వయసులోనే గెలిచాడు, చెస్ ఛాంపియన్ అయ్యాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఓన్లీ సెకండ్ పర్సన్ ఇతను. ఇతనికి 11.5 కోట్లు ఎంతో ప్రైజ్ మనీ వస్తుంది. ఇట్లాంటివన్నీ మామూలుగా మనం వార్తల్లో చూస్తాం, చదువుతాం. బట్ యాక్చువల్గా ఆ మ్యాచెస్ ఎట్లా జరిగినాయి, అందులో ఉండే హైస్ అండ్ లోస్ ఏంటి, అందులో ఎంత టెన్స్ మూమెంట్స్ ఉంటాయి, దానికి ఆ స్పోర్ట్స్ పర్సన్కి ఎంత కెపాసిటీ ఉండాలి తట్టుకోవడానికి, ఆ టెన్షన్ని ఎంత మెచ్యూరిటీ ఉండాలి హ్యాండిల్ చేయడానికి అప్పటికప్పుడు వచ్చేటువంటి ఛాలెంజెస్ని. ఎందుకంటే ఆ గేమ్లో ఆ క్షణంలో సరైన నిర్ణయం తీసుకుంటేనే వాళ్ళకి చివరి గెలుపు వస్తుంది. వీటి గురించి మనం ఎక్కువ మాట్లాడము, చదవము. ఇప్పుడంటే అదృష్టవశాత్తు విస్తృతంగా వీడియోలు వచ్చేసినాయి కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నిజంగానే చూడొచ్చు అవన్నీ. అవి చూస్తే ఆ ఫస్ట్ హ్యాండ్ చూస్తే వచ్చేటువంటి ఇన్స్పిరేషను మనం ఎంత చదివినా రాదు. ప్రపంచంలో మెమరబుల్ స్పోర్టింగ్ మూమెంట్స్ ఉంటాయి చాలా. అటువంటి మూమెంట్స్లో ఒకటి యాక్చువల్గా ఈసారి జరిగినటువంటి ఈ ఛాంపియన్షిప్ సింగపూర్లో జరిగింది. ఇది సింగపూర్లో జరిగిన దాంట్లో ఫైనల్స్లో గుకేష్ దొమ్మరాజు, ఇన్సిడెంటల్లీ తెలుగు మూలాలు ఉన్న యువకుడు, అటువైపు చైనా నుంచి డింగ్ లిరేన్ ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్. అతను ఇంతకుముందు గెలిచాడు. తర్వాత చాలా సామర్థ్యం ఉన్నవాడు. అయితే గత 2 సంవత్సరాలుగా అంటే ఛాంపియన్ అయిన తర్వాత కొంచెం అతను కూడా హైస్ అండ్ లోస్ ఉన్నాయి. అయినా కూడా అతను సుపీరియర్ ప్లేయర్ అని చెప్పి ఒక అభిప్రాయం ఉంది ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ స్టార్ట్ అయ్యే నాటికి. మొత్తం 14 గేమ్లు ఉంటాయి ఇందులో. 18 రోజుల పాటు జరిగినాయి. అది ఏదో ఒక 5 నిమిషాల్లో 4 గంటల్లో జరిగింది కాదు, 18 రోజులు జరిగింది. గంటల జరుగుతాయి ఒక్కొక్క మ్యాచ్. లాస్ట్ మ్యాచ్ 14th మ్యాచ్. అది ఆ మ్యాచ్ వచ్చేసరికి పరిస్థితి ఏమిటంటే ఇద్దరు సమానంగా ఉన్నారు. యాక్చువల్గా ఫస్ట్ గేము డింగ్ గెలిచాడు. ఫస్ట్ గెలిచినప్పుడు ఎట్లా ఉందంటే వాతావరణం, ఎట్లయినా ఆఫ్టర్ ఆల్ డిఫెండింగ్ ఛాంపియన్ అంత తేలిగ్గా ఇతను ఓడించడం అనుకున్నారు. తర్వాత కింద మీద పడి మొత్తానికి డ్రా అయ్యి కొన్ని వీళ్ళు గెలిచి వాళ్ళు గెలిచి ఇద్దరు మోరల్లెస్ సమానంగా ఉన్నారు బై 14th గేమ్. చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది ఏమిటంటే డ్రా అవుతుందని. దట్ వాజ్ ద జనరల్ ఎక్స్పెక్టేషన్. డ్రా అయితే అప్పుడు డింగ్ లిరేన్కి అది అనుకూలం. ఆ తర్వాత ఆ డ్రాలో నుంచి అతనికి ఎక్కువ పాయింట్లు సాధించుకునే అవకాశం ఉంది. అప్పుడు అతన్నే ఛాంపియన్గా ప్రకటిస్తారు. అయితే 14th గేమ్లో అనుకోకుండా డింగ్ చేసినటువంటి ఒక మూవ్, అది పొరపాటున చేశాడో ఎలా చేశాడో తెలియదు, ఒక తప్పు చేశాడు. ఆ తప్పు చేసినప్పుడు అదొక టెన్స్ మూమెంట్, అదొక క్రూషియల్ మూమెంట్ ఆ గేమ్లో. అది స్క్రీన్ మీద ఇప్పుడు చూద్దాము. అది చాలా ఇంపార్టెంట్. ఇది లాస్ట్ 7 minutes ఆఫ్ ద గేమ్. మొత్తం 18 రోజుల్లో జరిగిన దాంట్లో 14వ గేమ్లో లాస్ట్ 7 minutes ఇది. ఇక్కడ ఇది డింగ్ లిరేన్ చేసిన మూవ్. అది ఈ మూవ్ తప్పు మూవ్. అయితే ఈవెన్ గుకేష్ కూడా ఇమ్మీడియట్గా గ్రహించాల. తను నోట్ చేసుకుని చూస్తున్నాడు. 2-3 seconds పట్టింది అతనికి అర్థం కావడానికి చెస్ మీద ఉన్నటువంటి ఏది ఎక్కడ ఉంది, ఏం చేశాడు అని. సో అతని ఫేస్లో ఉన్న ఎక్స్ప్రెషన్ చూస్తే అంటే గమనించాల్సింది ఏంటంటే అతనికి 18 yearsకి ఎంత మెచ్యూరిటీ ఉంటుంది, ఎంత కంటైన్ చేసుకోగలరు ఎగ్జైట్మెంట్ని తెలియచూడు. ఒకసారి పైకి లేచి కూర్చున్నాడు దాంట్లో. అంటే ఈజ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఇది నిజమేనా, కరెక్టేనా నేను చూస్తుంది అనేటువంటి అనుమానం వస్తుంది ఎవరికైనా కూడా, ఎంత మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకు కూడా. అట్లాంటిది 18 years బాయ్ కదా అతను. అందువల్ల 2-3 సార్లు కుదుపులు అన్నమాట చైర్లో. ఇటు తిరిగాడు. ఇది నిజమా కాదేమో, పొరపాటు పడుతున్నానేమో, కాదు ఇది నిజమే అని ఇట్లా మొమెంట్స్ ఉంటాయి కదా, ఇటువైపు కాసేపు అటువైపు కాసేపు మనసు ఇది. సో ఆ తీక్షణంగా అంత డెడికేటెడ్గా దాన్ని చూస్తున్నాడు. నేనేమి పొరపాటున చూడట్లేదు కదా, పొరపాటున అర్థం చేసుకోవటం లేదు కదా. ఎందుకంటే ఏమాత్రం పొరపాటు మూవ్ చేసినా ఇక్కడ అయిపోతుంది. అది అవును అని అనిపిస్తుంది అతనికి. అందుకని ఆగి ఒక బాటిల్ మంచినీళ్ళు తాగాడు. మంచినీళ్ళు తాగిన తర్వాత డింగ్ లిరేన్ కూడా నోటీస్ చేసినట్టు లేదు సార్ మిస్టేక్ ని. లేదు, ఇమ్మీడియట్ గా చేయలేదు. ఇట్ టుక్ హిమ్ ఐ థింక్ 1 minute పట్టింది అనుకుంటా అతనికి, నేను బ్లండర్ చేశాను అని. అది ఎప్పుడంటే గుకేష్ ఇలా కూర్చొని తన మనసులో లెక్కేసుకుంటున్నాడు మూవ్స్. ఇది కరెక్టే కదా, అతను తప్పు చేశాడు కదా, ఇప్పుడు నేను ఇట్లా చేస్తే ఈ గేమ్ నాది అవుతుంది కదా,
లేకపోతే ఇంకేదైనా పాసిబిలిటీ ఉందా, పొరపాటున నేనేమన్నా పొరపాటు పడుతున్నానా అనేది మైండ్లో క్యాల్కులేషన్ చేసుకుంటున్నాడు అతను కూర్చొని. అది 1 or 2 minutes అట్లా చేసుకున్న తర్వాత అతను క్లారిటీ వచ్చింది, లేదు కరెక్టే, నేను చూస్తుంది కరెక్టే, నేను ఈ మూవ్ చేస్తే ఇక ఆ తర్వాత అతనికి అవకాశాలు ఏమి ఉండవు ఇక ఉండడానికి. అది కళ్ళు మూసుకొని ఎంత కాన్సన్ట్రేటెడ్గా చేస్తున్నాడు అనేది అది ఆ వయసులో దట్ ఈస్ సంథింగ్ టు ఎమ్యులేట్. యాక్చువల్గా చేశాడు, కరెక్టే ఇది, ఇంక నేను వెనకాడాల్సిన పని లేదు అని. ఆ మూమెంట్లో గుకేష్కి తెలిసి నేను గెలుస్తున్నాను ఇంకా అని. మీరు ఆ డిఫరెన్స్ చూడవచ్చు అనమాట అతని ఫేస్లో ఒక హాఫ్ రిలీఫ్ ఉంది, బట్ స్టిల్ హాఫ్ టెన్షన్ ఉంది. నిజమేనా నేను గెలుస్తున్నానా అని. ఒక 2 moves కంటే ఎక్కువ ఇక చేయలేడు, డింగ్ లేరన్ పని అయిపోయింది. సో గుకేష్ లేచాడు, అంటే తట్టుకోలేకపోయాడు ఎగ్జైట్మెంట్ని. లేచి అక్కడ కాసేపు తిరిగాడు అట్లా అతను మూమెంట్ వచ్చే వరకు కూడా. ఇక్కడ డింగ్ లేరన్కి అర్థమైపోయింది, నేను బ్లండర్ చేశాను, ఇంకా నాకు అవకాశం లేదు అని. సో ఇది ఇప్పుడు డిసైడ్ చేసుకోవాలి ఏం చేయాలి నేను అని అది ఆలోచిస్తున్నాడు అతను. సో గుకేష్ అతనికి టైం ఇచ్చి తిరుగుతున్నాడు, ఇంకేం చేయడానికి లేదని తెలుసు అతనికి, అన్నీ క్లోజ్ అయిపోయినాయి అతనికి. గెలుపు నాదే, నేనే ఛాంపియన్ అనేది. సో వచ్చి కాసేపు అట్లా తిరుగుతూనే ఉన్నాడు. ఆ తర్వాత అదిగో లాస్ట్ మూవ్ ఒకటి చేశాడు డింగ్ లేరన్. ఏదో నవ్వుతున్నాడు, ఇప్పుడు అతని ఫేస్లో నవ్వు వచ్చింది, ఇప్పటిదాకా లేదు నవ్వు. ఇప్పుడే ఎదురు చూస్తున్నాడు, ఇంకా విజయం కోసం ఎదురు చూడడం, ఇంకేం మిగిలిలేదు. అండ్ యూ కెన్ సీ ద స్మైల్ ఆన్ హిస్ ఫేస్. ఇట్ ఈస్ సో అన్బిలీవబుల్ అనమాట ఎవరికైనా ఆ క్షణంలో. అంటే ఛాంపియన్షిప్ని గెలుచుకోవడం అనేది అది ఒక పెద్ద కళ కదా, అది సాధ్యం కాదు. అందులోనూ 18 years యంగ్ బాయ్కి. లాస్ట్ మ్యాగ్నస్ కార్ల్సన్ అనుకుంటాను 22 ఏళ్ల వయసులో గెలిచాడు, అదే రికార్డు ఇప్పటివరకు. సో అనేబుల్ టు కంటైన్ హిస్ ఎగ్జైట్మెంట్ అనమాట, లేచి తిరుగుతున్నాడు అటు ఇటు. సో డింగ్ లేరన్ కాసేపు చూశాడు ఏం చేయాలో, ఏమి చేయడానికి లేదని అర్థమైపోయింది ఆయనకి. బట్ స్టిల్ అది డైజెస్ట్ కావడానికి ఒక ఫ్యూ సెకండ్స్ పడుతుంది కదా. సో ఈ టుక్ హిస్ టైం, కొంచెం టైం తీసుకొని అదిగో. సో హీ రిజైన్డ్ అంతే, ఇంకా చేయడానికి ఏమి లేదని. యూ కెన్ సీ గుకేష్ ఫేస్. అయిపోయింది ఇంకా గేమ్. ఇందులో ఏంటంటే విశేషం, ఈ వీడియోలో ఎక్కడా కూడా సౌండ్ లేదు అసలు, ఎందుకంటే మొత్తం బయట ఉంటారు, బయట గొడవ చేస్తున్న వాళ్ళంతా బయట ఉన్నారు యాక్చువల్గా. వాళ్ళకి తెలుసు గెలుస్తున్నాడు గుకేష్ అని, కానీ గుకేష్కే అనుమానం నేను గెలుస్తున్నానా లేదా అని. సో ఆ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్, ఒక మిరాక్యులస్ ఫీలింగు. తర్వాత పీపుల్ జనరల్లీ క్రై ఏంటంటే, మనం మామూలుగా ఆనంద బాష్పాలు అంటారు, కానీ ఇవి ఆనంద బాష్పాల కంటే ఇంకా ఎక్కువ. అమ్మాయి షేక్ హ్యాండ్ ఇస్తే పాపం అది కూడా చూడాలి అతను. అంటే ఇట్ టేక్ సో మచ్ ఆఫ్ టైమ్ టు డైజెస్ట్ అన్నమాట. అసలు నేను గెలిచాను, నేను వరల్డ్ ఛాంపియన్ని, నిజమేనా అని చెప్పి అనిపిస్తుంది కదా. సో కాసేపు అట్లానే కూర్చున్నాడు. అయితే ఇక్కడ దీన్ని చాలామంది యాక్చువల్గా కామెంట్ చేశారు. అదేంటంటే, ముందు చెస్ బోర్డు ఉంది, ఇద్దరు ఆడారు కదా, సో ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవి. డింగ్ లేరన్ వెళ్ళిపోయాడు ఓడిపోయిన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చి. ఇతను కూర్చొని ఈజ్ క్రయింగ్, బట్ అట్ ద సేమ్ టైం ఏం చేశాడంటే చెస్ బోర్డులో ఉన్నటువంటి వాడి పాన్స్ అన్నిటిని కూడా ఎక్కడదక్కడ మళ్ళీ సర్దుతారు కదా చివరికి ఫైనల్గా దేని ప్లేస్ దానికి. ఇతనిదేమో బ్లాక్, ఇదేమో వైట్, వాటన్నిటిని హీ టుక్ హిస్ టైం అవన్నీ పెట్టడానికి. అవన్నీ మళ్ళీ నీట్గా చెస్ బోర్డు మీద పెట్టి అప్పటి వరకు ఇట్ టేక్స్ టైము, 2 minutes టైం పట్టింది. అంటే విపరీతమైన ఎగ్జైట్మెంట్ ఉన్న టైంలో కూడా అంటే ఆ డిసిప్లిన్ అది అన్నిట్లో రిఫ్లెక్ట్ అవుతుందంట. అది ఎగ్జాంపుల్ అన్నమాట. అప్పుడు మాత్రమే లేచాడు పైకి. లేచేతో అది ఇంకో పని చేస్తాడు ఇక్కడ, ఆ చైర్ని మళ్ళీ కరెక్ట్గా పెట్టి అప్పుడు వెళ్ళాడు బయటికి. ఇందులో నేను ఎందుకు దీనికి
ఇది చాలామంది ప్రపంచవ్యాప్తంగా చూశారు దీన్ని ఈ లాస్ట్ 7 minutes ఆఫ్ ది గేమ్ని. చాలామందికి చెస్ తెలియచ్చు, తెలియకపోవచ్చు, నాకు కూడా తెలియదు చెస్ లోతుపాతలేమి. కానీ ఇటువంటి స్పోర్టింగ్ మూమెంట్స్ ఉంటాయి కదా, అవి చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి. ఇన్ఫాక్ట్ సార్ డిఫెండింగ్ ఛాంపియన్ లిరెన్ కూడా చాలా హుందాగా వ్యవహరించారు. అంటే తర్వాత ప్రెస్ మీట్లో కూడా వచ్చింది, అది ఇద్దరు పెట్టి ప్రెస్ మీట్ పెడతారు కదా, చాలా బాగా మాట్లాడాడు అతను కూడా. అతనికి ఏదో హెల్త్ ప్రాబ్లం కూడా ఉన్నట్లుంది. సో గుకేష్ కూడా దాన్ని ఎక్లాట్ చేశాడంటే లిరెన్ చాలా పెద్ద ఆటగాడు, నా వరకైతే అతనే యాక్చువల్గా ఛాంపియను, అయితే అతను చేసిన పొరపాటు వల్ల నేను గెలిచాను అని చెప్పాడు. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన దగ్గర స్కూల్స్లో ఇటువంటి వాటిని చూపించరు. వి జనరల్లీ మనకి ఏదన్నా టీవీలో వీడియోలు చూడడం అంటే ఏంటంటే బేసికలీ సినిమా మన ఎంటర్టైన్మెంట్ అంతా కూడా. ఇట్లాంటి మూమెంట్స్ ఈ మధ్య చాలా కాలం వస్తున్నాయి. అంటే బ్యాడ్మింటన్లో కూడా ఈ మధ్య మన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, కీలకమైన గేమ్స్లో వీళ్ళు గెలిచినటువంటి గేమ్స్లో ఇటువంటి మూమెంట్స్ చాలా ఉంటాయి. ఇది యాక్చువల్గా ఫిజికల్ గేమ్ కాదు, అందుకే చాలామంది చూడరు. ఏముంటుంది ఎగ్జైట్మెంట్ ఇందులో అని. ఇది బేసికలీ మెంటల్ గేమ్. జరిగేటువంటి యుద్ధం అంతా మైండ్లో జరుగుతుంది, బయటికి ఏం కనిపించదు. అది తెలిసిన వాళ్ళకి తెలుసు, చూసేవాళ్ళకి. ఈ మధ్యకాలంలో చాలామంది పెరిగారు. ఇప్పుడైతే అసలు చెన్నైలో మిగతా చాలా చోట్ల చూశాను నేను ఈ సందర్భంగా చాలా వీడియోలు. నాట్ ఓన్లీ చెన్నై, నార్త్ ఇండియాలో కూడా చాలా పెరిగింది ఆశ్చర్యంగా. ఇది సౌత్ ఇండియాలోనే ఉండేది చెస్ పట్ల కొంచెం ఆ ప్రేమ, అది స్టూడెంట్స్లో పేరెంట్స్ కూడా. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు నార్త్లో కూడా చాలా పెరిగింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వరుసగా చాలామంది గెలుస్తున్నారు. ఈ ఎస్పెషలీ గుకేష్ ఆటతోటి ఈ వీడియోస్ చూసిన తర్వాత చాలామందికి గేమ్ పట్ల చాలా ఆసక్తి వచ్చింది ఒకటి. రెండోది ఏంటంటే కన్సిస్టెంట్గా చాలా హార్డ్ వర్క్ చేయాలి, చాలా డెడికేషన్ ఉండాలి, చాలా ఏకాగ్రత ఉండాలి. ఇవన్నీ ఉంటే ఏదైనా సాధ్యం అనేది ఇట్స్ ఏ లివింగ్ ప్రూఫ్. ఇప్పుడు చూసిన వాళ్ళందరికీ మన కళ్ళ ముందు కనిపిస్తుంది అది అని. కాబట్టి ఆ గెలిచిన తర్వాత చాలా వస్తాయి, బోల్డ్ అన్ని మెడల్స్ వస్తాయి, లేకపోతే బోల్డ్ అంత డబ్బు వస్తుంది, ఇవన్నీ ఓకే. బట్ వాటన్నిటికీ మించి ఏంటంటే ఒక తరాన్ని తయారు చేయడానికి పనికొచ్చేటువంటి మూమెంట్స్ ఇవి. కాబట్టి అటువంటి మూమెంట్స్ని ఎక్కువ చూడాలి. కానీ దురదృష్టవశాత్తు మన టీవీలో కూడా తక్కువే వస్తాయి ఇవి. వీటి గురించి మాట్లాడితే కూడా చూడరు ఎక్కువ మంది అనే భయంతో వీటి గురించి పెద్దగా. ఆ రోజు ఒకటి న్యూస్ వస్తుంది, ఇది ప్రపంచ ఛాంపియన్షిప్ వచ్చింది భారతదేశానికి, 18 ఏళ్ల వయసులోనే వచ్చింది, ఇట్లాంటివి 2-3 మాట్లాడతారు, ఇంక అంతటితో అయిపోయింది అది. అట్లా కాకుండా ఎక్స్పర్ట్స్ ఇటువంటి వీడియోస్ని చూపించి వాటిలో ఉండేటువంటి ఆ మెళకువల్ని కనుక చెప్తే అందులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అనేది, అప్పుడు నేను అనుకుంటాను పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఒక్కసారి ఇంట్రెస్ట్ వస్తే జనరల్లీ దే టెన్ టు ఫాలో. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎట్లా ఆడుతున్నారు, నెక్స్ట్ గేమ్ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా. సో ఆ రకమైన వాతావరణాన్ని ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది మన స్కూల్స్లో. థ్యాంక్ యూ రమేష్ గారు.